హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్టాండే మరోసారి నిజం అనే పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పీపీపీ విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఈ విధానం వద్దు అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న పరిస్థితి కనిపిస్తుందో, దీనికి బలం చేకూర్చే ఒక్కొక్క అంశం ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద షాక్గా మారుతుంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికే పీపీపీ విధానాన్ని సమర్థించుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అన్ని రకాల ప్రయత్నాలు కూడా బెడిసి కొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా వైఎస్ జగన్ గత అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి పెద్ద ఎత్తున మెడికల్ కళాశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా 2019-2024 మధ్యలో దాదాపు 7 మెడికల్ కళాశాలలు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. దాదాపు 6 మెడికల్ కళాశాలలు ఇప్పటికే తరగతులు కూడా నడుస్తున్న పరిస్థితి. అయితే ఆ తర్వాత అధికారం కోల్పోవడంతో మిగిలిన 10 మెడికల్ కళాశాలలు ఏవైతే సగం కొన్ని 30%, కొన్ని 40%, కొన్ని 50% నిర్మాణం పూర్తి చేసుకున్నాయో ఈ 10 మెడికల్ కళాశాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, పెద్ద ఎత్తున ఆందోళన చేసింది వైసీపీ. ఎందుకంటే విద్యా వైద్యం అనేది ఖచ్చితంగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో విద్యా వైద్యం వెళితే అది సామాన్య ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఇటు వైద్యం కూడా దొరకదు, ఇటు వైద్యం కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. వైద్యం అనేది గగనంగా మారే పరిస్థితి ఉంటుంది. అందుకే పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో అప్పజెప్పే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందుకు అనుగుణంగానే ప్రజల నుంచి ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఎత్తున వైసీపీ చేపట్టినటువంటి పీపీపీ వ్యతిరేక ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఒక దశలో అయితే కూటమి ప్రభుత్వం ఏం చేయాలో తలలు పట్టుకున్న పరిస్థితి. అయితే ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా ప్రభుత్వంపై పీపీపీ విధానం గురించి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సరే కూటమి ప్రభుత్వం మాత్రం తాను అనుకున్న నిర్ణయానికే ముందుకెళ్లిన పరిస్థితి. అటు మంత్రి సత్యకుమార్ కూడా పదే పీపీపీ విధానాన్ని ప్రస్తావిస్తూ పీపీపీ విధానాన్ని సమర్థించుకుంటూ చేసినటువంటి ప్రకటనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వానికి ఏకంగా బీజేపీ పెద్ద చంద్రబాబు నాయుడుకు చాలా క్లోజ్గా ఉన్నటువంటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నుంచే కూడా పీపీపీ విధానంలో పెద్ద షాక్ తగిలింది. చాలా ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కలలో కూడా ఊహించి ఉండరు బహుశా వెంకయ్య నాయుడు కూడా ఈ పీపీపీ విధానం విషయంలో తమను వ్యతిరేకిస్తారని చెప్పి. వెంకయ్య నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలే ఇందుకు కారణం. అసలు వెంకయ్య నాయుడు ఏమన్నారో తెలుసుకోవాలంటే ముందు వెంకయ్య నాయుడు ఏమన్నారో ఒకసారి చూద్దాం. కేవలం విద్య కోసం, చదువు కోసం, అలాగే వైద్యం కోసం మాత్రమే ఫ్రీగా ఇవ్వాలి. మిగతా ఫ్రీగా అంటే ఎంత తొందరగా రద్దు చేస్తే అంత తొందరగా రాష్ట్రాలు బాగుపడతాయి. లేకపోతే మనకేమో తెలవదు. మన అప్పులు చేస్తున్నారు, ప్రతి నెల అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులు ఎవరు కట్టాలి? ముఖ్యమంత్రులు కడతారా? మంత్రులు కడతారా? ఆర్థిక కార్యదర్శులు కడతారా? ఈ అప్పులన్నీ మళ్ళీ తిరిగి మనం కట్టాలా? మన రాష్ట్రం కట్టాలి. మనందరి పైన పడతాయి. మనము ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలంటే ఏది అవసరమో వైద్యము. ఇవాళ వైద్యం ఎంత ఖర్చు అవుతుందో ఆసుపత్రికి పోతే చెప్పనవసరం లేదు. పేదవాడు సగం మంది దాంట్లోనే నిస్పృహాన్ని కుంగిపోతున్నారు. ఆసుపత్రికి పోతే పోయినవాడు పోయినట్టే కొన్ని సందర్భాలు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే వైద్యశాలలను ఎక్కువగా నిర్వహించాలా, వైద్యులను మంచి వాళ్ళు నియమించాలా, అలాగే కావాల్సిన ఆపరేషన్ థియేటర్లు కూడా మండల స్థాయిలో ఆపరేషన్. చూశారు కదా వెంకయ్యనాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు. గుంటూరులో జరిగినటువంటి రైతు ఫౌండేషన్ సంబంధించినటువంటి ఒక వార్షికోత్సవ సభ ఇది. ఈ సభలో మాట్లాడుతూ వెంకయ్యనాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా 2 అంశాల గురించి ఉన్నాయి. ఒకటి పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. రెండవది రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా చేస్తున్నటువంటి అప్పుల గురించి మాట్లాడారు. అంటే ఇక్కడ ప్రభుత్వానికి చాలా షాక్ అని చెప్పాలి, చాలా ఎదురు దెబ్బని చెప్పాలి. ఎందుకంటే వెంకయ్య నాయుడికి చంద్రబాబు నాయుడికి ఉన్న సాన్నిహిత్యం అనేది మామూలు విషయం కాదు. బీజేపీ ఒక విధంగా చెప్పాలంటే ఏపీలో బీజేపీ అంతగా ఒంటరిగా ఎదగకపోవడానికి కారణం కూడా వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న సాన్నిహిత్యమే కారణమనే విమర్శ కూడా చాలా కాలంగా లేకపోలేదు. సో అటువంటిది వెంకయ్య నాయుడు ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు చేశారంటే ఏంటి అర్థం?
అంటే వెంకయ్యనాయుడు లాంటి వారికి కూడా ఈ విధానం ప్రభుత్వ వైఖరి నచ్చడం లేదా, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నచ్చడం లేదా అనే ప్రశ్న ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే వెంకయ్యనాయుడు చాలా స్పష్టంగా అన్నారు, ముఖ్యంగా 2 విషయాల గురించి. ఒకటి అప్పుల గురించి. రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా అప్పులు చేస్తోంది, ప్రతి నెల అప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఈ అప్పులన్నీ ఎవరు తీర్చాలి? ముఖ్యమంత్రి తీరుస్తారా, మంత్రులు తీరుస్తారా, లేదా ఆర్థిక శాఖ కార్యదర్శులు తీరుస్తారా? ఇవే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఇది వెంకయ్యనాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా చేస్తున్నటువంటి అప్పుల పరంపర గురించి, అప్పుల బాధ గురించి, అప్పుల దయనీయ పరిస్థితి గురించి తార్కాణంగా నిలుస్తున్నాయని చెప్పవచ్చు. ఇక రెండవది పీపీపీ విధానం. పీపీపీ విధానం గురించి ఇప్పటివరకు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు, విద్యా వైద్యం అనేది ప్రభుత్వం అన్ని ఏ రకాల ఏదైతే ఉచితాలు ఇస్తుందో ఆ ఉచితాలన్నిటి నుంచి వెనక్కి తగ్గాలి, ఒక్క 2 అంశాలు తప్పించి అన్నారు ఆయన. ఒకటి విద్యా వైద్యం అనే విషయంలో మాత్రం ఉచితం ఉండాలి, వీటి నుంచి తప్పుకోకూడదు ప్రభుత్వం. ఎందుకంటే విద్యా వైద్యం సేవలు అనేది క్లియర్గా ఆయన చెప్పారు, విద్యా వైద్య సేవలు అని. అంటే విద్యా వైద్య సేవలు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయించాలి. అవసరమైతే మండల స్థాయిలో కూడా ఆపరేషన్ థియేటర్లు కూడా నిర్మించాలని చెప్పి చాలా స్పష్టంగా వెంకయ్యనాయుడు చెప్పిన పరిస్థితి. మరి వెంకయ్యనాయుడు లాంటి వ్యక్తులు కూడా ఏ వ్యక్తినైతే ఎవరినైతే చంద్రబాబు నాయుడు ఆరాధిస్తారో, చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితంగా ఉంటారో అటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు పీపీపీ విధానం వద్దు, పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు వద్దు, మెడికల్ కళాశాలలు కేవలం ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి ఇంత నిర్ద్వందంగా స్పష్టంగా చెబుతున్నా సరే కూటమి ప్రభుత్వానికి ఇప్పటికైనా తలకెక్కుతుందా లేదా అనేది ఇప్పుడు చూడాలి.